శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో నక్షత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకుంటాం. అసలు నక్షత్రాలు స్టార్ ఆస్ట్రాలజీ ప్రకారం ఎటువంటి ఫలితాలు ఇస్తాయి? ఈ నక్షత్రాలు అన్నవి సహజంగానే స్థిరమైన కాంతి ప్రసరణ కలిగిన పుంజాలు కలిగి ఉంటాయి. ఒక రకమైన కాంతి శక్తిని కలిగి ఉంటాయి. ఈ కాంతి తరంగాలు గ్రహాల మించి గ్రహించి ఆ కాంతిని మనకి వ్యక్తులకి జన్మజాతకం ప్రకారం ఫలితాలు ఇస్తూ ఉంటాయి. మనం జన్మించినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటారో వారిది అది రాశి చంద్రరాశి అవుతుంది. అలాగే వారి నామ నక్షత్రాల ప్రకారం కూడా మనం గోచార ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు తెలుసుకుంటూ ఉంటాం. ఈ నక్షత్ర సిరీస్లో భాగంగా మనం ఒక్కొక్క నక్షత్రం గురించి తెలుసుకుంటున్నాం. ఆ నక్షత్రాల్లో పుట్టిన వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారు, ఎవరిది ఏ పేరులో మొదటి అక్షరం ఏ నక్షత్రం అవుతుంది, వారికి ఆ నక్షత్రం ఏ రాశిలో ఉంటుంది, వారి చంద్రరాశి ఏదవుతుంది అనే విషయాలతో పాటు వారికి జీవిత కాలంలో ఎటువంటి విద్యలు అనుకూలిస్తాయి, ఎటువంటి వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి అనే అనేక విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. భచక్రంలో మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ముఖ్యమైనవి అభిజిత్ నక్షత్రం కలిపి 28 నక్షత్రాలు. అలాగే మనందరికీ తెలుసు 12 రాసులు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు అంటే 108 పాదాలు. అశ్విని నుంచి రేవతి దాకా 27 నక్షత్రాలు, మేషం నుంచి మీనం దాకా 12 రాసులు. ఒక్కొక్క రాశిలో 9 పాదాలు ఉంటాయి, నక్షత్ర పాదాలు. దాని ప్రకారం ఆ నక్షత్రంలో పుట్టిన వారి మీద ఎటువంటి గ్రహాల ఫలితాలు ఉంటాయి, ఏ దశతో వారికి జీవితకాలంలో దశలు స్టార్ట్ అవుతాయి అనే అనేక విషయాలు మనం వరుసగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈరోజు మనం ముఖ్యంగా ఇంకొక నక్షత్రం, 2వ నక్షత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం 2వ నక్షత్రం అయిన భరణి నక్షత్రం. భరణి నక్షత్రం మేషరాశిలో ఉంటుంది. 4 పాదాలు మేషరాశిలో ఉంటాయి. ఈ భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు, అలాగే రాశ్యాధిపతి కుజుడు. అంటే భరణి జన్మించినప్పుడు ఎవరైనా సరే చంద్రుడు భరణి నక్షత్రంలో ఉంటే కనుక వారి జన్మరాశి మేషరాశి అవుతుంది, వారి జన్మ నక్షత్రం భరణి నక్షత్రం అవుతుంది. అలాగే ఎవరి పేరులో అయినా కూడా లీ, లు, లే, లో మొదటి అక్షరంగా ఉంటుందో వారిది కూడా నామ నక్షత్రం భరణి నక్షత్రమే అవుతుంది. ఈ భరణి నక్షత్రం మనకి మేషరాశిలో 13 డిగ్రీల 21 నిమిషాల నుండి 26:40 డిగ్రీల దాకా మనకి ఈ వ్యాప్తి కలిగి ఉంటుంది. ఇందాక నక్షత్రాధిపతి శుక్రుడు. ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వారు ఎలా ఉంటారు పురుషులైతే అంటే, ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వారి మీద శుక్రగ్రహ ప్రభావం, కుజగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ భరణి నక్షత్రానికి అధిపతి కూడా యముడు. అంటే యమధర్మరాజు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. మనకి భరణి నక్షత్రంలోనే దుర్యోధనుడు కూడా జన్మించడం జరిగింది. ఎవరైతే భరణి నక్షత్రంలో పుట్టిన పురుషులు ఎలా ఉంటారంటే మంచి విద్యావంతులుగా ఉంటారు, ఆరోగ్యవంతంగా ఉంటారు, యథార్థవాది, ఒక స్థిరమైన అభిప్రాయాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు. భరణి నక్షత్రంలో జన్మించిన స్త్రీలను చూస్తే కనుక వీళ్ళు మిక్కిలి సుఖశాంతులు పొందేవారిగా ఉంటారని చెప్పవచ్చు. చక్కగా హాస్యంగా, అందరితో కలుపుగోలుతనంగా కూడా ఉంటారు. తల్లిదండ్రులని, పెద్దల్ని గౌరవించేవారుగా కూడా ఉంటారు. ఇది సామాన్య లక్షణాలు. అలాగే ఈ నక్షత్రాధిపతి శుక్రుడు. అంటే ఎవరైనా భరణి నక్షత్రంలో పుట్టితే కనుక వారికి ఫస్ట్ పుట్టడంతోనే శుక్రమహాదశతో స్టార్ట్ అవుతుంది. తర్వాత రవి, చంద్ర, కుజ, రాహు, గురు, శని, బుధ ఇలా నక్షత్ర దశలు వస్తూ ఉంటాయి. ఈ భరణి నక్షత్రంలో పుట్టిన వారికి ఏ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అంటే మేలు చేస్తారు. ఎవరితో ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళతో మనం స్నేహం చేయటం కానీ, ఆ నక్షత్రాల్లో పనిచేయటం వల్ల కానీ, ఆ నక్షత్రాలకు సంబంధించిన వ్యక్తులతో చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు, భాగస్వామి అవి ఏమైనా చేసినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అవి ఏంటంటే కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర, రేవతి, అశ్విని. ఈ నక్షత్రాలన్నీ వీళ్ళకి అనుకూలమైన నక్షత్రాలు. మధ్యమ ఫలితాలు ఇచ్చే నక్షత్రాలు అంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు.
అసలు పనికిరాని నక్షత్రం, అంటే వీళ్ళకి చెడు ఫలితాలు, వీరితో సహవాసం చేయటం కానీ వారితో సంబంధాలు పెట్టుకున్న ఆ నక్షత్రాలు పనిచేసిన అనుకూలించిన నక్షత్రాలు ఏంటంటే రోహిణి, హస్త, శ్రవణ, ఆర్ద్ర, స్వాతి, శతభిష నక్షత్రాలు. అన్నిటికంటే ముఖ్యంగా చెడు నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు మరీ విపరీతమైన ముఖ్యమైన ఇది ఇస్తాయన్నమాట. ఈ నక్షత్రాలు వీళ్ళకి భరణి నక్షత్రంలో పుట్టిన వారికి లక్కీ నెంబర్ 6, అలాగే లక్కీ డేట్స్ అంటాం కదా 6, 15, 24. వీళ్ళకి పనికి వచ్చే రంగు ఏంటంటే తెలుపు రంగు, అదృష్టమైన వారం శుక్రవారం. ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారికి 4 పాదాల వాళ్ళు. ఈ 4 పాదాల వాళ్ళు ఎటువంటి ఫలితాలు కలిగి ఉంటారు అని చూస్తే కనుక మనం 25 నక్షత్రాల్లో 2వ నక్షత్రం భరణి నక్షత్రం. ఈ నక్షత్రం తెలుపు రంగు కలిగి త్రికోణాకారంలో ఉంటుంది. ఇది మేషరాశికి చెందింది, మనుష్య గణానికి చెందిన నక్షత్రం కింద చెప్పవచ్చు. ఈ భరణి నక్షత్రం 1వ పాదంలో పుట్టిన వారు ఎలా ఉంటారంటే వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే సర్వలక్షణ సంపన్నం కలిగి ఉంటారు. అంటే అంత మంచి ఉత్తమమైన లక్షణాలు కలిగి ఉంటారు. జీవితకాలంలో 1వ పాదంలో పుట్టిన వారు మంచి కీర్తి ప్రతిష్టలను ఆర్జిస్తారని చెప్పవచ్చు. చక్కగా అంటే వీళ్ళకి కొంచెం శత్రువుల యొక్క మర్మాలను తెలుసుకొని వాటిని వెల్లడి చేయడం ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి లక్షణాలు కలిగి ఉంటాయి అన్నమాట. అంటే మంచి నేర్పు కలిగిన జాతకుల కింద కూడా చెప్పవచ్చు వీళ్ళకి. అలాగే వీళ్ళ దేహం మీద మంచి అభిమానం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి బంధువులని, స్నేహితులని, ఇతరులని గౌరవించే లక్షణం, ఆదరించే లక్షణం చాలా మెండుగా ఉంటుంది వీళ్ళకి. అలాగే వీళ్ళు ఏ పని చేసినా కూడా మంచి ఆశయాలు కలిగి, పవిత్రమైన ఆశయాలు కలిగి, ధర్మాచరణ కలిగి ఉంటారు 1వ పాదంలో పుట్టిన వారు. తర్వాత ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళుగా కూడా ఉంటారు. వీళ్ళది సహజంగా ఆరోగ్యవంతమైన దేహంగా కూడా ఉంటుంది. 2వ పాదంలో భరణి నక్షత్రం 2వ పాదంలో పుట్టిన వాళ్ళని చూస్తే కనుక వీళ్ళకి సభల్ని చక్కగా, అంటే ఒక ప్రవచన కథ సభల్ని బాగా ఆదరించగలుగుతారు, రంజింపజేస్తారు. స్నేహితుల ద్వారా కూడా మంచి ధన సంపాదన పొందుతారు. మాయా మర్మాలన్నీ కూడా సీక్రెట్స్ అన్ని గ్రహించే నేర్పు ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. 2వ పాదంలో పుట్టిన వారికి మంచి నీతి కలిగిన ప్రవర్తన కలిగి ఉంటారు. అంటే నీతి నియమాలు చక్కగా పాటిస్తారు. భూతదయ చక్కగా ఉంటుంది. అలాగే ప్రభుత్వం పెద్దల యొక్క ఆదరణ కూడా ఈ 2వ పాదంలో పుట్టిన వారు పొందుతారని చెప్పవచ్చు. శుభాశుభ మిశ్రమాన్ని అదృష్టం కలిగి ఉంటారని చెప్పవచ్చు. బాల్యంలో ఎక్కువగా వీళ్ళ ఆటలందు ఎక్కువగా ఆసక్తి కనపరిచేవారుగా కూడా ఉంటారు 2వ పాదం వాళ్ళు. ఇక 3వ పాదం భరణి నక్షత్రం 3వ పాదం వాళ్ళని చూస్తే కనుక విశాలమైన నేత్రాలు, విశాలమైన ముఖం, దీర్ఘభాగువులు అంటాం కదా, అలా మంచి పర్సనాలిటీ కలిగి ఉంటారు. కొంతమంది మటు కొంచెం పొట్టిగా ఉండేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. వీళ్ళకి మంచితనం, త్యాగం ఇలాంటి సద్బుద్ధులు ఉంటాయి ఎక్కువగా. దైవభక్తి, సాత్విక బుద్ధి కూడా కలిగి ఉంటారు. వీరికి కూడా ఆరోగ్యవంతమైన దేహం, చాలా మటుకు ఆరోగ్యవంతులుగానే ఉంటారని చెప్పవచ్చు. తర్వాత మానవ అభిమానం ఎక్కువగా ఉంటుంది భరణి నక్షత్రం వారికి. క్రమశిక్షణ కూడా ఎక్కువ పాటిస్తూ ఉంటారు. ఇక 4వ పాదం, ఈ 4వ పాదంలో పుట్టిన వారు మటుకు కొంచెం వీళ్ళకి జ్ఞానం అని భావంలో ఉంటారు, జ్ఞానం కంటే కూడా. తర్వాత వీళ్ళు కొంచెం క్రూర స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కొంచెం గర్వంగా కూడా ఉంటారని చెప్పవచ్చు. వీళ్ళకి విద్య అంతగా మరీ అంత శ్రద్ధ ఎక్కువ పెట్టలేరని చెప్పవచ్చు. కొంచెం కాఠిన్యమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. సహజంగా కొంచెం అందరి చేత, అంటే అందరిని మనల్ని పొందలేరని చెప్పవచ్చు. కొంచెం కఠినంగా వ్యవహరించడం వల్ల శత్రువులు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి. తర్వాత ఒక్కొక్కసారి వీళ్ళ కోప స్వభావం కూడా 4వ పాదం వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతరులని, అంటే కొంచెం ఏమాత్రం చేసినా కొంచెం ఇతరుల మీద కొంచెం ఆధిపత్యం పొందాలి, ఇలాంటి లక్షణాలు 4వ పాదం వాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక్కొక్క పాదం చూసినప్పుడు మొదటి పాదాన్ని నృపాంశ అంటాం. వీళ్ళకి ఏంటంటే సర్వలక్షణ సంపన్నత, రాజపూజిత, అన్ని రంగాల్లో పేరు ప్రఖ్యాతులు, సుఖజీవనం అనేది మొదటి పాదం వాళ్ళకి చక్కగా ఉంటాయి. 2వ పాదం నపుంసకాంశ, ధన విషయంలో మటుకు చాలా పొదుపులుగా ఉంటారు 2వ పాదం వాళ్ళు. జీవితంలో కొంచెం ఆనందం తక్కువగా ఉండే అవకాశం, కానీ సంపద చాలా బాగుంటుంది వీళ్ళకి 2వ పాదం వాళ్ళకి. 3వ పాదం వాళ్ళని చూస్తే అభయాంశ అంటాం. వీళ్ళు మంచి ఉత్సాహవంతులుగా ఉంటారు. సూర్యులు, మంచి కళా నైపుణ్యం, కళలంటే ఆసక్తి, కళా రసికత అంటాం కదా, ఇలాంటివన్నీ 3వ పాదం వరకు ఎక్కువగా ఉంటాయి. వీరికి జనాకర్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే 4వ పాదాన్ని జన్మించే వాళ్ళని పాపాంశ అంటాం. వీళ్ళకి కొంచెం అధికంగా పుత్ర సంతానం ఉంటుంది. కొంచెం క్రూర స్వభావాన్ని కలిగి ఉంటారు. కష్టాలతో కూడిన భోగాలు అనుభవిస్తారని చెప్పవచ్చు.
అంటే మొత్తం మీద భరణి నక్షత్రం చూసినప్పుడు మనకి మేషరాశిలో ఉన్న వాళ్ళకి కుజ శుక్ర ప్రభావం అధికంగా ఎక్కువగా ఉంటుంది. వీరికి దశలు బట్టి మిగిలిన గ్రహాలు భరణి నక్షత్రం సంబంధం ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ఈ భరణి నక్షత్ర జాతకులకి ఎటువంటి విద్యల్లో రాణిస్తారు, అంటే వీళ్ళు ఎటువంటి విద్యా కోర్సులు నేర్చుకుంటే జీవితకాలంలో మంచిగా పైకి వస్తారు, అలాగే వీరికి ఎటువంటి వృత్తి ఉద్యోగాలు చాలా బాగుంటాయి, అదే వీరికి వచ్చే జీవితకాలంలో ఎటువంటి రోగాలు వస్తాయి, వాడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా అనేక విషయాలన్నీ మనం రాబోయే వీడియో చర్చించుకుందాం. కాబట్టి ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంటిన్యూ వాచ్ చేస్తూ ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.